నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్యకాలంలో పెయిన్స్ అన్న వెంటనే బాగా గుర్తొచ్చేది మోకాళ్ళ నొప్పులండి. ఎవరికి లేవు చెప్పండి మోకాళ్ళ నొప్పులు? మా దగ్గరకైతే క్లినిక్‌కి మేము అసలు ఏదన్నా మాట్లాడదాం అనుకుంటే ఫస్ట్ యంగ్‌స్టర్స్‌లో కూడా ఈ మధ్యకాలంలో ఏమన్నా పెయిన్స్ ఉన్నాయని అడిగితే ఫస్ట్ మోకాళ్ళ నొప్పులు. లేదంటే మోకాళ్ళ దగ్గర టక్ టక్ సౌండ్లు, విపరీతమైన మంట పుట్టుతుందని, కొంతమంది నడుస్తున్నప్పుడు కూడా ఇంతకుముందు మేము బాగా కంఫర్టబుల్‌గా చేసుకునేవాళ్ళం. ఈ మధ్య కంఫర్టబుల్‌గా చేసుకోలేకపోతున్నాం. ఇవి మోకాళ్ళ నొప్పులా అని బాధతో వస్తుంటారు. కొంతమంది ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవ్వకముందే కొద్దిగా డిస్కంఫర్ట్‌నెస్ వచ్చినా కూడా మెడిసిన్స్ వేసి, పెయిన్ కిల్లర్స్ వేసి పెయిన్ పోయిందో లేదో సెకండరీ థింగ్ గానీ, దీనివల్ల కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గాల్ బ్లాడర్‌లో స్టోన్‌లు రావడం స్టార్ట్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో పెయిన్స్ వచ్చాయనుకోండి, సరే ఎళ్లి డాక్టర్ దగ్గర చూయించుకుందాం, లేదంటే ఎక్స్‌రే తీయించుకుందాం అన్న విషయం పక్కన పెట్టి, అరే ఇప్పుడు ఎళ్ళే పని ఆగిపోతదేమో, ఒక వెళ్ళే మీటింగ్ ఆగిపోతదేమో, ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా పెయిన్ కిల్లర్ ఏసేసుకుందాం, రేపు వెళ్దాంలే, వీకెండ్‌లో వెళ్దాంలే, పోస్ట్‌పోన్‌మెంట్ ఇది కాస్త క్రానిక్ నీ పెయిన్స్ కింద వచ్చేస్తదనమాట. కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఎప్పుడైనా సరే మీకు స్టార్ట్ అయ్యాయి అంటే, ఫస్ట్ స్టార్ట్ అయ్యేది నొప్పితో కాదు, టక్ టక్ సౌండ్‌లతో. టక్ టక్ సౌండ్‌లు మనకు బాడీకి ఇండికేట్ ఏం చేస్తదంటే కాల్షియం తగ్గిపోయింది అని. తిమ్మిరిలాగా వచ్చిందనుకోండి, మంటలాగా వచ్చిందనుకోండి, బీ12 డెఫిషియన్సీ ఉంటుందని. బోన్‌కి మధ్యలో రాపిడ్ వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ మంట పుడతా ఉంటది. అది వచ్చిందనుకోండి, డి విటమిన్ డెఫిషియన్సీ ఉందని. సో, ఖచ్చితంగా ఈ 3 సింప్టమ్స్ మీలో ఎప్పుడైతే కనపడతాయో బీ12, డి విటమిన్, ఖచ్చితంగా ఇంకొకటి మన ఐరన్ డెఫిషియన్సీ కానీ, సో ఐరన్ కానీ, బీ12 కానీ, డి విటమిన్ కానీ, కాల్షియం కానీ, ఈ 4 టెస్టులు ఖచ్చితంగా చేయించుకోండి. ఈ 4 టెస్టులలో ఏదంటే తక్కువ ఎక్కువ ఉంటే మాత్రం అది ఫుడ్ రూపంలో మనం ప్రాపర్గా తీసుకుంటే ఖచ్చితంగా ఈ మోకాళ్ళ నొప్పులు మనకి రావు. సో అందరికీ తెలిసిందే కాల్షియం అంటేనే చాలామంది పాలు ఒక్కటే కాల్షియం అనుకుంటారు. నువ్వులండి అద్భుతంగా ఉంటాయి. నల్ల నువ్వులు కానీ, తెల్ల నువ్వులు కానీ, కొద్ది బెల్లం వేసి, బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ వేస్తే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. మన మా ఇది డి విటమిన్ బీ12 కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే లడ్డు ఏదైతే ఉందో ఇది ప్రిపేర్ చేసుకోండి. నేను చెప్పానా, మోకాళ్ళ నొప్పులు అంటేనే 4 విటమిన్స్, కాల్షియం టక్ టక్ సౌండ్లు, మంట పుట్టిందంటే డి విటమిన్, తిమ్మిరి వచ్చిందంటే బీ12, నీరసంగా నిస్సత్తుగా నడవలేకపోతున్నామంటే ఐరన్ డెఫిషియన్సీ. ఈ నాలుగిటికి ఖచ్చితంగా కాల్షియం తెల్ల నువ్వులు కొన్ని తీసుకోండి, బీ12 ఫ్లాక్స్ సీడ్స్ కొన్ని తీసుకోండి. ఒక అద్భుతమైన లడ్డు అండి ఇది. మోకాళ్ళ నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, సయాటికా పెయిన్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ ఫస్ట్ మనం తీసుకోవాల్సింది తెల్ల నువ్వులు కానీ, నల్ల నువ్వులు కానీ తీసుకోండి. దాంతోపాటు మనం కొద్దిగా పూల్ మఖానా, బీ12 డెఫిషియన్సీ ఉన్న, డి విటమిన్ డెఫిషియన్సీ అని చెప్పిన ఈ పూల్ మఖానాలో అద్భుతమైన బీ12, డి విటమిన్ కూడా కంప్లీట్గా మనం తీసుకోవచ్చు. కొద్దిగా బెల్లం వేసుకోండి, ఐరన్ ఎక్కువ ఉంటుంది. కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు మనకి బీ12 కూడా ఉంటుంది. కొన్ని ఆల్మండ్స్ వేసుకోండి, కొన్ని వాల్నట్స్ వేసుకోండి, కొద్దిగా పిస్తా వేసుకోండి. ఇవన్నీ మనం నార్మల్గా వాడుతుంటాం. కానీ వీటిని ప్రత్యేకంగా నువ్వులు ఒకటి, తెల్లవి కానీ, నల్లవి కానీ. నువ్వులు ఫస్ట్, పూల్ మఖానా, తామర గింజలు అంటారు దాన్ని, అద్భుతంగా పనిచేస్తాయి. ఎక్కడ బ్యాక్ పెయిన్ ఉన్నా, ఎక్కడ మోకాళ్ళ నొప్పులు ఉన్నా, ఎక్కడ ఇమ్యూనిటీ దెబ్బతిని మనకి తొందరగా లోగా ఎనర్జీ ఫీల్ అవుతున్న వాళ్ళు కూడా మంచి ఎనర్జెటిక్ ఫుడ్. నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మోకాళ్ళ నొప్పులు అధికంగా ఉంటే ఈ డెఫిషియన్సీస్తో పాటు అధిక బరువు కూడా ఒక కారణం. ఆ అధిక బరువుని కూడా కంట్రోల్ చేసే గుణాన్ని పూల్ మఖానా మనకి పొందింది. కాబట్టి పూల్ మఖానా కొన్ని ఒక 50 గ్రామ్స్ అంత పూల్ మఖానా తీసుకోండి. 50 గ్రామ్స్ అంత తెల్ల నువ్వులు కానీ, నల్ల నువ్వులు కానీ తీసుకోండి. ఒక 50 గ్రామ్స్ అంత ఫ్లాక్స్ సీడ్స్, అవిసె విత్తనాలు యాడ్ చేయండి. ఒక 50 గ్రామ్స్ అంత ఆల్మండ్స్, మన బాదం తీసుకోండి. 50 గ్రామ్స్ అంత వాల్నట్స్ తీసుకోండి. పిస్తా ఉంటే 50, అన్ని సమపాలంలో తీసుకోండి. అప్పుడు ఒక 50 గ్రామ్స్ అంత బెల్లంని పాకంలాగా చేసి దీన్ని ఫ్రై చేసుకోండి, కొద్ది ఘీ వేసి. ఆ ఫ్రై చేసిన దాంట్లో ఈ పాకంలాగా చేసిన లడ్డూని మన బెల్లం వేసేసి పౌడర్ చేయాల్సిన అవసరం లేదు. అన్నింటినీ ఇలాగే ఫ్రై చేసి పెట్టుకున్న దాన్ని మంచిగా లడ్డూలాగా ఇలా చేసుకోండి. డైలీ ఒక లడ్డు తినండి. నేను ఎవరైనా బ్యాక్ పెయిన్ వస్తే ఫస్ట్ 4 టెస్టులు చెప్తా. ఆ 4 టెస్టులు వెళ్ళి చేయించుకొని వస్తే ఏదో ఒకటి తక్కువ ఉంటుంది వాళ్ళలో. సో ఆ తక్కువ ఉన్న దాన్ని బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళకి ఏదైతే తక్కువ ఉందో ఆ తక్కువ ఉన్న దాన్ని ఫుడ్ రూపంలో ఇలా ప్రొవైడ్ చేస్తుంటాం అనమాట. ఇలా చెప్తుంటాం, వాళ్ళు ప్రిపేర్ చేసుకొని ఇంట్లో దీన్ని చాలా హెల్తీగా, ఇప్పుడు ఏదో అప్లై చేసుకొని పెయిన్ కిల్లర్స్ వేసుకొని టెంపరీ తగ్గించుకునే బదులు ఫుడ్ని మనం బలంగా తినుకుంటుంటే, దీంతో పాటు మనం ఈ లడ్డు ప్రిపేర్ చేసుకొని డైలీ ఒక లడ్డు తినడం, దాంతోపాటు వెజిటేబుల్స్కి వస్తే మునగాకు, మునక్కాయ ముక్కలు మనకి నిజంగా ఒక ఔషధం, పరమౌషధం అంటాను నేనైతే మునక్కాయలు కానీ, మునగాకు తినేవాళ్ళు. సో వాళ్ళలో ఏ డెఫిషియన్సీ ఉండదు. కాల్షియం, ప్రోటీన్, బీ12, డి విటమిన్, ఐరన్, పొటాషియమా, మెగ్నీషియమా, ఎనీ కైండ్ ఆఫ్ విటమిన్ సంపూర్ణంగా ఉండేది మునగాకులు, మునక్కాయలు.
ఆ మునగాకుని మునక్కాయలని ఎక్కువగా తీసుకోండి. నేను చెప్పాను ఐరన్ తక్కువ ఉన్నా కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయని చెప్పాను. ఐరన్ తగ్గడానికి, ఐరన్ బాగా పెంచడానికి మనకి బెల్లంతో పాటు, మనం బెల్లం తీసుకుంటున్నాం కదా, దాంతోపాటు ఇంకా అద్భుతంగా పనిచేసేది మన తోటకూర, ఎర్ర తోటకూర అంటారు, అది కూడా బాగా పనిచేస్తుంది. సో ఎర్రకోట తోటకూర తెప్పించుకొని డైలీ పప్పులో కానీ రసంలాగా కానీ చేసుకోవచ్చు, ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు దాన్ని. ఇంకా మన ఫ్రూట్స్ కిందకు వస్తే మోకాళ్ళ నొప్పులకి అద్భుతంగా పనిచేసేది మన పొమోగ్రానేట్, దానిమ్మకాయని రెగ్యులర్గా హాఫ్ దానిమ్మకాయ తినడం, దాంతోపాటు ఈ ఫ్రూట్స్, ఈ వెజిటబుల్స్ చెప్పాను కదా, ఇవి కూడా రెగ్యులర్గా తీసుకుంటే మాత్రం మోకాళ్ళ నొప్పులు అనేవి మీ దరిదాపుల్లో రావు. 100% చెప్తున్నానండి. ఎవరైతే యంగ్స్టర్స్లో మోకాళ్ళ నొప్పులు వస్తే వాళ్ళు ఎక్స్రేస్కి వెళ్ళకుండా డైలీ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారో ఇట్ లీడ్స్ టు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అందరికీ తెలుసు. పెయిన్ కిల్లర్ సైడ్ ఎఫెక్ట్స్ అని కింద టైప్ చేయండి, గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి, ఫస్ట్ వచ్చేది కిడ్నీ ప్రాబ్లం. తెలిసి కిడ్నీ ప్రాబ్లం తెచ్చుకునే బదులు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం ఆపేసి 4 టెస్టులు చేయించుకోండి. ఆ 4 టెస్టులలో నేను చెప్పినట్టు ఏమైనా తక్కువ ఉంటే, అన్నీ 100% ఏదో ఒకటి తక్కువే ఉంటుంది ఖచ్చితంగా. తక్కువ ఉంటే ఈ లడ్డు ప్రిపేర్ చేసుకొని మంచిగా తీసుకోండి, సమపాలంలో వెజిటబుల్స్ తీసుకోండి, ఫ్రూట్స్ బాగా తీసుకోండి, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోండి. కాళ్ళని స్ట్రైట్గా పెట్టడం, ఒక పిల్లోని కానీ ఒక టవల్ని కానీ డబల్ ఫోల్డ్ చేసుకోవడం, మోకాళ్ళ కింద పెట్టుకొని కాళ్ళు పైకి కిందకి స్ట్రెచ్ చేసుకోవడం. అలా స్ట్రెచ్ చేసినా కూడా చాలా వరకు మోకాళ్ళ కింద భాగంలో మజిల్ ముద్దలాగా మారిపోవడం వల్ల కూడా మనకి మోకాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలా స్ట్రెచెస్ చేయడం వల్ల మనకి ఆ నరాలన్నీ ఫ్రీ అయిపోయి మోకాళ్ళ నొప్పులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. చూసారా మనం ఎన్ని రెమెడీస్ మాట్లాడుకున్నాము. కాబట్టి ఎవరికైతే నాట్ ఓన్లీ మోకాళ్ళ నొప్పులే కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ మీరు సఫర్ అవుతుంటే మాత్రం పొద్దున్నే లేచి స్ట్రెచెస్ చేసుకోవడం, కాళ్ళు ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేసుకోవడము, దాంతోపాటు సో మనం ఫుడ్ రూపంలో ఆకుకూరలు బాగా తీసుకోవడము, నట్స్ బాగా తీసుకోవడము, నట్స్ని లడ్డు రూపంలో తీసుకోవడము, వాటర్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్ బాగా తీసుకోవడము, కొద్దిగా జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. మనం ఇంత న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నామా, ఆకుకూరలు అని చెప్పి మంచి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకున్నాము, అన్ని డెఫిషియన్సీస్ పోవడానికి, అన్నీ మనం ఏవైతే ఎక్కువ మోతాదులో ఉండాలో మోకాళ్ళ నొప్పులు రావడానికి వాటన్నిటిని మనం కలెక్ట్ చేసి లడ్డులాగా చేసుకొని ప్రిపేర్ చేసి ఇంత కష్టపడి హ్యాపీగా తింటున్నప్పుడు ఏదో ఒక జంక్ ఫుడ్ పడింది అనుకోండి, ఈ న్యూట్రిషన్ అంతా జీరో అయిపోతుంది మనకి బాడీలో. జంక్ ఫుడ్ ఎప్పుడు న్యూట్రిషన్ని డౌన్ చేసేస్తుంది, అంటే మనం తిన్న తర్వాత మన బాడీ అబ్జార్ప్షన్ కెపాసిటీని కంట్రోల్ లో చేసేస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండండి. మంచి ఫుడ్ ఇలా వెజిటబుల్స్ అవన్నీ తీసుకోండి, ఇలా ప్రిపేర్ చేస్తున్న అద్భుతమైన లడ్డు తీసుకోండి, ఇంకా మంచి ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. నువ్వుల నూనె ఉంటుంది కదా, ఆ నువ్వుల నూనెలో వాము పువ్వు అని దొరుకుతుంది. అన్నీ మీకు చెప్తున్నాను ఎందుకంటే అందరూ క్రానిక్ పెయిన్తో సఫర్ అవుతున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళకి మనం ఓన్లీ తినడం వల్ల ఇంకా టైం పడుతుంది తగ్గడానికి. ఆ టైం పెయిన్ తట్టుకోలేం కదా, పెయిన్ కిల్లర్స్ వేసేస్తుంటాం. సో ఆ పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకోకుండా ఒక నువ్వుల నూనె తీసుకోండి, వాము పువ్వు 5 గ్రాములు తీసుకోండి, పుదీనా పువ్వు 5 గ్రాములు తీసుకోండి, కర్పూరం ఒక 5 గ్రాములు తీసుకోండి, 150 ml ఆయిల్ తీసుకోండి, నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనెలో ఈ మూడింటిని కలిపేసేయండి. ఈ ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతాయి, చాలా చాలా జనరల్ షాప్స్లో కూడా దొరుకుతున్నాయి. కలిపేసి మంచిగా మోకాళ్ళ పై భాగంలో కింద భాగంలో మంచిగా అప్లై చేసుకుంటూ ఈ ఫుడ్ని బ్యాలెన్స్ చేయండి. 100% మా దగ్గరికి ఎవరు వచ్చినా, పెద్దవాళ్ళు క్రానిక్ పెయిన్స్తో వచ్చినా ఇవే రెమెడీస్ చెప్తుంటాం. వాళ్ళకి 10 రోజులకు ఒకసారి మానిటర్ చేసినప్పుడు మాకు బాగా తగ్గింది మేడం అంటుంటారు. మీకు అదే రెమెడీస్ చెప్తున్నాం, ఖచ్చితంగా చేయండి. మోకాళ్ళ నొప్పులు రాకుండా, మోకాళ్ళ నొప్పులే కాకుండా ఎన్నో రకాల నొప్పులు రాకుండా కూడా మనం జాగ్రత్త పడవచ్చు. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా. నమస్కారం.